హలో ఫ్రెండ్స్, ఈరోజు గుత్తి బీరకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో కూడా బీరకాయ కూర అంటే అస్సలు ఇష్టపడకుంటే ఒకసారి ఇట్లా చేసి పెట్టండి, ఇంకా ఇష్టంగా తింటారు. మరి ఈ కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకోండి. ఈరోజు నేను ఒక 1/2 కేజీ బీరకాయలు చేస్తున్నాను కాబట్టి ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది. ఇలా కొంచెం లావుగా కట్ చేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకుందాము. కొంచెం ఇలా ఎర్రగా ఫ్రై అయితే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఎర్రగా ఫ్రై అయినాక ఇంకా స్టవ్ బంద్ చేసి కంప్లీట్గా చల్లారనిద్దాము. ఇంకా మనం గుత్తి బీరకాయ అన్నాం కాబట్టి దీనికి మసాలాని తయారు చేసుకుందాం. ఈ మసాలాకి ఏమేం కావాలో చూద్దాం. సో 1 స్పూను పల్లీలు, కొంచెం పెద్ద సైజ్ స్పూను, చిన్న టీ స్పూన్ కాకుండా 1 స్పూను పల్లీలు, అలాగే 1 స్పూను నువ్వులు, 1 స్పూను కొబ్బరి అన్నీ సమానంగా వేయించి పెట్టుకోండి. నిదానంగా సిమ్లో పెట్టి వేయించుకొని ఇవి కూడా చల్లారిన తర్వాత ఇంకా అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుందాము. సో ఇవన్నీ గ్రైండ్ జార్లో వేసుకొని అలాగే మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా అన్నీ వేసుకోండి. ఇంకా అలాగే మనకి స్పైసీకి తగినంత ఉప్పు, కారము, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, గరం మసాలా, మీకు స్పైసీకి తగినంత కారము, ఉప్పు, ఒక 5-6 ఎల్లిపాయలు, ఇంక ఇవన్నీ వేసుకొని కొంచెం చింతపండు, ఒక 4-5 రెక్కల చింతపండు, ఇవన్నీ వేసి కొద్దిగా నీళ్ళు వేసి మంచిగా పేస్ట్ లాగా పట్టుకోండి. సో చూపిస్తున్నాను కదా, ఇలా మంచిగా పేస్ట్ లాగా అయిపోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకోండి. నీళ్ళు వేసి పేస్ట్ లాగా చేసి ఇంకా పక్కన పెట్టుకొని కర్రీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం బీరకాయలని కూడా నేను ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. పైన ఉన్నది మనకి తోలంతా మనము తీసేసి మనము నించుడు వంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో, నింపుడు వంకాయకి ఎలా కట్ చేసుకుంటామండి, అలాగే సేమ్ బీరకాయలను కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుందాము. ఇలా మసాలా కర్రీస్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. కాబట్టి మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలన్నీ వేసి ఇక మూత పెట్టుకొని ఆయిల్లోనే మగ్గించుకుందాము. ఒక 5-10 నిమిషాలు మనం ఆయిల్లోనే ఉడికించుకుంటే మనకి తొందరగా ఉడికిపోతాయి. సో చూసారు కదా, ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా టమాటాలు వేస్తున్నాను. ఒక 3 ఇలా మధ్యకి కట్ చేసుకోండి. ఇలా వేసుకొని ఇవి కూడా కలిపేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా మనం బీరకాయలని నూనెలోనే మగ్గించుకుంటే మనకి మంచిగా ఉడుకుతుంది, అలాగే టేస్ట్ బాగుంటుంది. సో చూసారు కదా, ఇలా ఒక 5-10 నిమిషాల తర్వాత సగం వరకు బీరకాయలు సగం వరకు మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసి మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, కొబ్బరి, పల్లీలు, నువ్వుల పేస్ట్, అదంతా వేసుకోండి. అదంతా వేసుకొని మీకు ఉప్పు సరిపోతే ఓకే అండి, లేకపోతే మీరు ఉప్పు సరి చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు మీకు తక్కువ అనిపిస్తే ఇంకొంచెం ఉప్పు వేసి కలిపేసి నూనెలోనే 1-2 నిమిషాలు మగ్గించుకుందాము. మనం ఈ పేస్ట్ అంతా వేసినాం కదా, ఇలా నూనెలో 1 నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మీరు నీళ్ళు యాడ్ చేసుకోండి. నీళ్ళు మీ గ్రేవీ బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి, మరీ పల్చగా చేసుకోకండి. సో చూసారు కదా, ఇలా మీడియంగా ఉంటే మనకి సరిపోతుంది. మరీ చిక్కగా ఉండొద్దు, అలాగని మరీ పల్చగా లేకుండా తగినన్ని నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని మంచిగా ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ బంద్ చేసేసి కొత్తిమీర వేసి సర్వ్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చపాతీకి, రైస్కి, బగారా రైస్కి, దేనికైనా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఈ టేస్ట్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మన వీడియోని. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ మాత్రం ఇవ్వండి.